ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత పని చేసావు రాజా. నువ్వు నా లైఫ్ అనుకున్నాను, నేను నీ వైఫ్ అనుకున్నాను. మనం పెళ్లి చేసుకుని జాలీగా ఉందాం అనుకున్నాను. మన పెళ్లి కైలాసంలో జరుగుతుంది అంటే ఏమో అనుకున్నాను. నాతో సహా అందరినీ చంపాలనుకున్నావా రాజా? నువ్వు కూడా బలైపోవాలనుకున్నావా? ఏంటంటీ ఆ కన్నీళ్ళేంటి? ఆనియన్ ఏమైనా కట్ చేశారా? కంట్లో ఏమైనా నలక పడిందా అత్తయ్య? నా ట్రాజడీ మీకు కామెడీగా ఉందటే. మీకు ట్రాజడీ ఏంటంటీ? ఇది అవ్వా, ఆ హంతకుడి ఫోటో నీ ఫోన్ లో పెట్టుకున్నావేంటి అత్తయ్య? తన హంతకుడు కాదు, నా ప్రేమికుడు. ఆ చలపతి ప్రేమికుడా? ఏం మాట్లాడుతున్నావా ఆంటీ? మీకు నిజం చెప్పాలి, నేను చలపతి ప్రేమించుకున్నా. ఈరోజు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఇదిగో అత్త, ఈ వయసులో నీకు పెళ్ళేంది? పెళ్లికి వయసు అంటే? చలపతి మీకు ప్రేమికుడేంటంటీ? ఆయన ఒక క్రిమినల్. ఆయన గురించి తెలిసి ఎలా లవ్ చేశారు? ప్రేమకు కులము మతము అడ్డు కానట్టు మంచి చెడులు కూడా అడ్డు రావే. చలపతి నా మనసు దోచుకున్నాడు, నేను తనకి మనసిచ్చాను. నా రాజా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒంటరిగా ఏం చేస్తున్నాడో ఏమో. ఈ పాటికి పోలీసులు ఎన్కౌంటర్ చేస్తుంటారు. ఏంటి ఎన్కౌంటరా? లేకపోతే అలాంటి దుర్మార్గుణ్ణి చంపకుండా వదిలేస్తారా? నా రాజా చనిపోతే నేను బతకలేనే. తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. దీన్నే పిచ్చి పైత్యం అంటారు. నిన్ను మెంటల్ హాస్పిటల్లో పడేయాలి. నిన్నే పడేయాలి? నువ్వు నీ కొడుకు పెద్ద దొంగలు. నువ్వు మాత్రం తక్కువ ఏంటి? ఈ హారిక నగల్ని కొట్టేస్తే అందులో నుంచి సగం నువ్వు కొట్టేలా? నేను కొట్టేసే నగలు నువ్వు కొట్టేసావు కదే. ఇంట్లో వెండి సామాన్లన్నీ లేపేశావు కదా. నీ కొడుకు ఏకంగా నెక్లెస్ ఎత్తుకెళ్ళాడు. వాడి వల్లే ఇదంతా జరిగింది. అంటే అంతా నా కొడుకే చేశాడా? మీరేమీ చేయలేదా? ఆపండి, తప్పంతా మీదే ఆంటీ. నా దగ్గరున్న నగలు మీరు తీయటం వల్లే ఇదంతా జరిగింది. అనవసరంగా అందరం దొరికిపోయాం. కిట్టుగాడు నెక్లెస్ తీసుకోకపోతే మనం దొరికే వాళ్ళం కాదు కదే. ఓయబ్బో, నువ్వు హారిక నగలు తీసావు, వాడు నెక్లెస్ తీశాడు. తిప్పి తిప్పి ఆ విషయమే మాట్లాడతారేంటి? ఇక్కడి నుంచైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పని చేయకూడదు. అంటే నన్ను మీలో కలిపేసుకుంటున్నారా? నువ్వు మాకెందుకే? నీ పని నీది, మా పని మాది. నీది వెండి సామాన్ల బుద్ధి, మాది బంగారు నగల బుద్ధి. అవునవును, ఈ విషయం అభి అన్నయ్యకి చెప్తే నీ అసలు బుద్ధికి బుద్ధి వస్తుంది. చెప్పవే చెప్పు, నేను కూడా కిట్టుగాడు గురించి చెప్పేస్తాను. గొడవ పడకండి. కిట్టు గురించి అభిబావకి తెలిసింది కాబట్టి వసోకతో చెప్పారు. మనం కలిసికట్టుగా ఉండాలి, గొడవలు పడకూడదు. చేతులు కలపండి. కలపండి. ఎందుకు ఛానల్ మార్చావు? రిమోట్ ఇవ్వు. ఇవ్వను.
నాకు నచ్చిన మూవీ చూస్తాను. మర్యాదగా రిమోట్ ఇస్తావా లేదా? బెదిరిస్తున్నావేంటి? నేనేం భయపడను. మా బన్నీ అన్నయ్య ఉంటుంటే నీ సంగతి చెప్పేవాడు. వాడికేమైనా కొమ్ములొచ్చాయా? మరి నీకు కొమ్ములొచ్చాయా? ముందు రిమోట్ ఇవ్వు. ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. మమ్మీ మమ్మీ ఏంటను? చూడు మమ్మీ, వీడు రిమోట్ లాక్కుని ఛానల్ మార్చాడు. రిమోట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు మమ్మీ. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు. బన్నీ అన్నకి కొమ్ములొచ్చాయని తిడుతున్నాడు. ఒసే ఒసే, వేలడంత లేరు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారే? మేమేం అబద్ధం చెప్పట్లేదు. వాడు బన్నీ అన్నయ్యని తిట్టాడు. మీకంటే పెద్దవాణ్ణి పట్టుకొని వీడు వాడు అంటారేంటే? ఇదిగో వదినా, ఇద్దరిని చెరే రెండు వాయించకుండా చూస్తున్నావేంది? వాళ్ళు టీవీ చూస్తుంటే కిట్టు రిమోట్ లాగేసుకున్నాడంట. అది తప్పు కదా దమయంతి? అంతేలే వదినా, మేము పల్లెటూరోళ్ళం కదా, మేమేం చేసినా మీకు తప్పుగానే ఉంటది. ఒరే లేరా వెదవా, గతి లేనోళ్ళకి టీవీలు సోఫాలు ఎందుకు? వెళ్ళి ఓ మూలన పడుండు. ఏమైంది దమయంతి? ఎందుకులే పెద్దమ్మా, నా మొగుడే నన్ను వదిలేసి వెళ్ళకపోతే మాకీ గతి పట్టేదా? అభిమానం చంపుకొని వచ్చాం కదా, అందుకే అవమానిస్తున్నారు. ఇప్పుడేమైంది దమయంతి? మిమ్మల్ని ఎవరు అవమానించారు? వసు వదిన, ఈ పిల్లలు కిట్టుగాడు ముచ్చటపడి టీవీ చూస్తుంటే పక్కకు పో అంటున్నారంట. వాళ్ళలా ఏం చెప్పరు దమయంతి. అంతేలే వదినా, నీ సపోర్ట్ ఎప్పుడు నీ తోడికోడలికేగా, మా మీద ఎవరికి ప్రేమే లేదు. ఎందుకలా మాట్లాడుతున్నావు దమయంతి? చిన్నపిల్లలు గొడవని పెద్దదిగా చేయకు. పెద్దవాళ్ళు కూడా గొడవ పడుతున్నారు కదా అన్నయ్య. వసు కావాలని ఎవరితో గొడవ పడద్దు దమయంతి. అనవసరంగా నువ్వు అపార్థం చేసుకోకు. మీరిక్కడ ఉండడం ఎవరికి ఇబ్బంది కాదు దమయంతి. చిన్న చిన్న సమస్యలు వస్తే సర్దుకుపోలే కానీ గొడవను పెద్ద చేయడం ఎందుకు? అమ్మో, అభి అన్నయ్యకి ఎదురు చెబితే నన్ను కిట్టుని ఇంట్లోంచి పంపించేస్తాడు. సరేలే అన్నయ్య, సర్దుకుపోకేం చేస్తాం, తప్పదు కదా. ఇది మళ్ళీ ఏదో గొడవ మొదలుపెట్టిందే. బస్సు అక్కని టార్గెట్ చేసినట్టుందా ఆంటీ? అది మనల్ని టార్గెట్ చేయకపోతే చాలు. పావని, వంట అయిందా? అయిందత్తయ్య. పదండి భోంచేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.